దేవుడు సమృద్ధి ఎవరికి కలుగజేస్తారు? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తారు? ప్రైజ్ ది లార్డ్. ఏ కుటుంబానికి, ఏ జీవితానికి సమృద్ధి కలుగుతారంటే దేవుని యొక్క మాట అనుసరించే వారికి మాత్రమే. దేవుని యొక్క వచనాన్ని జీవితంలో అనుసరించి ఆయన మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళు మాత్రమే దేవుని యొక్క సమృద్ధిని, దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వదనములు అనలే హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మతం మారితే ఆశీర్వదిస్తా, కులం మారితే ఆశీర్వదిస్తా, పేరు మార్చుకుంటే ఆశీర్వదిస్తామని అనలే దేవుడు. అన్నారా? ప్రైజ్ ది లార్డ్. నీ కులముతో దేవునికి సంబంధం లేదు, నీ మతముతో దేవునికి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. అలా నీ జాతితో అది దేవునికి సంబంధం లేదు, నీ పేరుతో కూడా దేవునికి సంబంధం లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సంబంధం నీవు ఆయన మాట అనుసరిస్తున్నావా లేదా అని ఉన్నదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన వచనాన్ని నువ్వు అనుసరించి నడవగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు సమృద్ధిలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.